Watch full episodes on Jio Hotstar. అయ్యమ్మా మోటుపతులు జాన్ దొంగతనం చేస్తున్నాడు కదా, ఎక్కడ చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడో ఏమీ తెలియడం లేదు. అందుకే వాడిని పట్టుకోలేకపోతున్నాను. మీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి. ఈ విషయంగానే మేము చాలా సార్లు ఆలోచించాం. ఆ తర్వాత నేను డాక్టర్ జట్కాకి ఒక ఐడియా ఇచ్చాను. నేను గ్యాడ్జెట్ ని తయారు చేశాను మిత్రమా. జాన్ చేసే అన్ని నేరాలకి వైద్యమే ఈ షూ. నన్ను వదలండి. అసలు ఏం చేస్తున్నారు? వదలండి. నన్ను ఎందుకు పట్టుకున్నారో చెప్పండి. జాన్ చూడు, నీ కోసం బర్త్డే గిఫ్ట్ తీసుకొచ్చా. ఏంటి? నా బర్త్డేనా? నాకు తెలియకుండా. ఇవిగో చూడు. ఏంటి షూనా? ఇక్కడ ఏదో జరుగుతుంది, మోసం జరుగుతుంది. నన్ను ఇరికిద్దాం. వదలండి, వదలండి. జాన్ కొంచెం నడిచి చూడు. ఈ షూ వేసుకుంటే నీ కాళ్ళకు బాగా రెస్ట్ దొరుకుతుంది. నా కాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది. మీరు వేసిన షూ గనక వచ్చుకుంటే నా ప్రశాంతత పోతుందని తెలుసు. బయటకు వచ్చే నా కాళ్ళు వచ్చి బయటకు వచ్చేసే. అరే ఇదేంటి, షూ నుంచి శబ్దం వినిపిస్తుంది. ఏంటిది? ఇది మాట్లాడుతుందా? అసలు ఇది ఎలా సాధ్యం? ఇది చిరుగుతుందా? చిరుగుతుందా? నా తల బద్దలేనా అరే జాన్, సారీ, నీకు చెప్పడం మర్చిపోయాను. ఇక నువ్వు ఎప్పుడైతే ఈ షూస్ ని విప్పాలని ప్రయత్నిస్తావో, లేదంటే ఎక్కడికైనా దొంగతనానికి వెళ్ళావంటే ఈ షూస్ నుంచి వార్నింగ్ వస్తుంది. నువ్వు ఆగకపోతే ఈ షూస్ బ్లాస్ట్ అయిపోతాయి. ఇదంతా అబద్ధం. చెప్పు, ఇదంతా అబద్ధం అని చెప్పు. నేను దొంగతనం చేయకపోతే నేను ఏం తింటానో, ఎలా బతుకుతానో చెప్పండి. ఏంటి చూస్తున్నాడు? బయలుదేరండి. ఇప్పుడు అంతా తెలిసిపోతుంది. మనం దొంగతనం చేసేటప్పుడు ఇది పేలుతుందో లేదో చూద్దాం. నేను ఇప్పుడు పేలిపోతాను. నేను ఇప్పుడు పేలిపోతాను. అరే తను మారిపోయాడు. అరే మిత్రమా, సహోదరా, జాన్ షూస్ నుంచి సిగ్నల్ వస్తుందయ్యా. దాన్ని ఫాలో అవుతూ అన్ని చోట్లకి నా డ్రోన్ వెళ్తుంది. మీరు అప్పుడు జాన్ షూస్ తో ఏం కావాలంటే అది మీరు చేసుకోవచ్చయ్యా. సరే, రిమోట్ కంట్రోల్ సాయంతో దాన్ని ఇక్కడికి రప్పిస్తాను. కమాన్ కమాన్ జాన్. బాస్ ఏం చేస్తున్నావు? వ్యాన్ ఇక్కడ ఉంది, అక్కడ ఎందుకు వెళ్తున్నారు? అది ఏంటి బాస్? అది పెళ్ళొద్దు బాస్, వ్యాన్ ఇక్కడ ఉంది బాస్. అరే నేరుగా వెళ్ళట్లేదు. ఈ షూ నన్ను ఇష్టం వచ్చిన చోటుకి లాక్కెళ్తుంది. ఇప్పుడు సరదాగా ఉంటుంది. కొంచెం ఆగండి బాత్, కొంచెం ఆగండి. ఇప్పుడు మనం ఇంకా కొంచెం ఎంజాయ్ చేద్దాం. అరే ఏంటిది? నేను ఎందుకని పోలీస్ స్టేషన్ కి వెళతాను? నాకు అసలు నచ్చదు కదా. అరే ఏమైంది? దొంగతనానికి వెళ్ళావా? అవును, నేను దొంగతనానికి వెళ్ళాను, కానీ ఇక్కడికి ఎలా వచ్చాను? నేను ఈ రిమోట్ సాయంతో నువ్వు దొంగతనం చెయ్యకూడదని హెచ్చరించాను కదా, అయినా నువ్వు దొంగతనానికి ప్రయత్నించావు. ఇప్పుడు శిక్ష పడుతుంది, తప్పకుండా శిక్ష పడుతుంది. అయ్యమ్మా, ఐ టోల్డ్ యు, చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ అని చెప్పాను కదా. ఇంపాసిబుల్. మోటో ఆ రిమోట్ నా చేతికి ఇవ్వు. ఇంకా తనకి పనిష్మెంట్ బాకీ ఉంది. తీసుకోండి. అరే చాలు చాలు చాలు. ఇంకా నేను ఎంత దూరం అని పారిపోవాలి? ఇప్పుడు
నేను బయలుదేరాను. నా వల్ల కావట్లేదే. ఇలా చేశారేంటి? హే జాన్, చిన్నగా అడవిలోకి వెళ్ళు. నువ్వు అక్కడే ఉండిపో. ఎవరైనా ఈ షోని అరే, అసలు ఏం జరుగుతుంది? ఈ షోలో నేను ఇరుక్కుపోయానే. ఏదో ఒకటి చేయండి వైరస్ సార్. కంగారు పడకండి. ఇలా చూడండి, వీటిని మీకోసమే తీసుకొచ్చాను. చూడా మళ్ళీనా? తను వైరస్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? తనకు కూడా బుద్ధి చెప్పాల్సిందే. ఏంటి జాన్, నన్నెందుకు కొట్టావ్? అరే కాపాడండి. నీకోసం నేను కష్టపడుతుంటే నువ్వు నన్నే కొడతావా? వైరస్ బాబా, ఐఎమ్ హెల్ప్లెస్. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదే. డ్రోన్ రిపేర్ అయ్యిందని అనుకుంటున్నాను. నువ్వు గందరగోళంలో పడిపోకు. నువ్వు కమెంట్స్ ఇస్తూ నీకు నువ్వు నా కాళ్ళు అసలు నా మాట వినట్లేదు. అయ్యా, మోటు పత్తులు ఈ షూని కట్ చేస్తారు. ఇంతకు ముందు మోటు పత్తులు వేసిన షూ తలనొప్పిగా మారింది, కానీ ఆ షూ మీద ఇంకో షూను తొడిగించావే. అరే ఇదేంటిది? అరే ఏం జరుగుతుంది? భలే బాగుంది వైరస్ సార్, మీరు ఇచ్చిన షూ చాలా బాగుంది. సిగ్నల్ రావడం లేదు పత్తులు. ఇప్పుడు నేనిచ్చిన షూ వేసుకున్నందువల్ల మోటు పత్తులు వేసిన షూ నుండి ఎటువంటి సిగ్నల్ ఇక్కడికి రాదు. ఆ షూ ఏ సిగ్నల్ ని రిసీవ్ చేసుకోలేదు. ఈ విషయం మోటు పత్తులు కూడా తెలీదు. నువ్వు ఉన్నది తెలీదు, ఏం చేస్తున్నావో తెలీదు. వెళ్ళు, సంతోషంగా గడుపు. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు ఎలా ఆడతారో చూడండి. జాన్ అవుతాడురా. హలో ఫుర్ఫురి నగర ప్రజలారా, నేను మీ రిపోర్టర్ని. వేడి సమాచారాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఈ ఫుర్ఫురి నగరంలో చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. మోటు పత్తులు గారు, సింగం గారు, జాన్ ని మీరు ఏ విధంగానూ అసలు పట్టుకోలేదు. ఎలా ఉంది పత్తులు? మనం త్వరగా వెళ్ళి పరిశీలించాలి జాన్ ఏం చేస్తున్నాడో. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా కూడా తన షూస్ నుంచి సిగ్నల్స్ రావడం లేదు. జాన్, రండి బోటు పత్తులు రండి. మీరు నాకు వేసిన షూ నుంచి మీకు ఎలాంటి సిగ్నల్ రావట్లేదా? మీరొక విషయాన్ని మర్చిపోతున్నారు. మీ దగ్గర డాక్టర్ జట్కా ఉంటే నా దగ్గర వైరస్ గారు ఉన్నారు. అతని ఇచ్చిన బహుమతిని ఒక్కసారి చూడండి. ఎలా ఉంది? అరే, ఇది ఏ రకమైన షోయా? బాబు నన్ను కొట్టేశాడు. అయ్యమ్మా, వై ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్. హే కొబ్బరి బొండాలు, వెంటనే తన మీద అటాక్ చెయ్యండి. ఇలా పరిగెత్తిస్తున్నాడే. అలసిపోయానే. ఒక్కొక్కరు రెస్ట్ తీసుకుని కొడుతున్నారా? మీకు ధైర్యం ఉంటే అందరూ ఒకేసారి కొట్టండి. వద్దు వద్దు వద్దు, నన్ను ఇలా దొరలించకండి. అయితే ఓకే, నేను పారిపోతున్నాను. హెల్ప్ చేయండి.
అరే జాన్ తప్పించుకుని పారిపోతున్నాడు. త్వరగా కారులో ఎక్కండి. రండి. తప్పించుకొని పారిపోవాలి. త్వరగా త్వరగా పోనీ పోనీ. అదిగో జాన్ అక్కడ ఉన్నాడు. నేను ఇప్పుడే మ్యాగ్నెట్ ని ఆన్ చేస్తాను. పరిగెత్తు పరిగెత్తు, త్వరగా త్వరగెత్తి ఇక్కడి నుంచి తప్పించుకో. టైర్డ్ అయిపోయాలి. ఏం జరుగుతుంది? ఎందుకని నా కాలు పైకి లేస్తున్నాయి? అరే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చాలు చాలు, నన్ను దయచేసి నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. అన్ని ఆటలు అయిపోయినాయి. నన్ను మీరు ఇలా కవర్ చేస్తారా? అరే ఇది కూడా ఓరి దేవుడా. మోటు, ఇప్పుడు మళ్ళీ మనకి సిగ్నల్ దొరుకుతుంది. ఇప్పుడు సరదాగా ఉంటుంది పతులు. షూస్ ని రిమోట్ తో పని చేయించు. అరే దయచేసి నన్ను వదిలేయండి. ఇదేంటి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టారు? కాపాడండి కాపాడండి నన్ను కాపాడండి. మై నేమ్ ఇస్ చింగమా, ఇన్స్పెక్టర్ చింగమా. యు ఆర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్, నేను ఏవేవైతే రాత్రంతా దొంగతనం చేశానో అవన్నీ మీకు ఇచ్చేసి వెళ్ళి జైల్లో కూర్చుంటాను. కానీ ఈ మోటు పతులు నా దగ్గరికి అసలు రాకూడదు. సింగం గారు, మీకు చాలా చాలా థ్యాంక్స్. మేము ఒక్క మాట కూడా అడగకుండా మీ అంతటి మీరే మా సలూన్ ఇనాగ్రేషన్ కు వచ్చినందుకు సంతోషంగా ఉంది. అయ్యమ్మా, నేను ఈసారి పూర్తిగా సిద్ధమయ్యి వచ్చాను. రిబ్బన్ నాదే, ఈ సిజర్స్ కూడా నాదే. అయ్యమ్మా. అలాగే తప్పకుండా చింగం గారు. త్వరగా రండి రండి చింగం గారు. ఓకే ఫ్రెండ్స్, మోటు పతులు చక్కగా పని చేస్తున్నారు. పెట్ గ్రూమింగ్ పని. ప్రతి ఇంటిలోనూ చూసారంటే ఒక్కొక్క రకమైన పెట్ ని పెంచుతూ ఉంటారు. పొమేరియన్, డాబర్మాన్, జర్మన్ షెపర్డ్. వీటి మీద మనం ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉండాలి. వీటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి మన ఫ్యామిలీ మెంబర్స్ లాగే. స్ట్రీట్ డాగ్ లాగా వీటిని మనం ట్రీట్ చెయ్యకూడదు. వీటిని చూసుకోవడం చాలా సులభం. వీటికి భోజనం పెడితే చాలు, ఇంకేమీ ఇవ్వక్కర్లేదు. ప్రేమ చూపిస్తాయి. కానీ ఈ స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. ఏం కూసావరా? బాస్, మనం ఎందుకు పనికిరావని వాడు చెప్తున్నాడు బాస్. చాలా ఎక్కువగా వాగుతున్నాడు. పదండి, మనం ఏంటో వాడికి చూపిద్దాం. అయ్యమ్మా, ఏం జరుగుతుంది ఇక్కడ? మోటు పతులు, మీ సంగతి నేను తర్వాత చెప్తాను. అరే నేనేం చేశాను? ఈ డాగీలు మీ వెంట ఎందుకు పడుతున్నాయో నాకేం తెలుసు. ఈసారి నేను ఏమీ చెయ్యలేదు చింగం గారు. అరే మోటు మిత్రమా, నీ కోసం నేను ఒకటి తీసుకొచ్చానయ్యా. చూడు, పెట్ గ్రూమింగ్ లో ఇది నీకు సహాయంగా ఉంటుందయ్యా. డాగ్స్ మాట్లాడేది నువ్వు అర్థం చేసుకుంటావు, అదే విధంగా ఫీడ్బ్యాక్ కూడా ఇస్తావు. అది అడిగింది నువ్వు ఇవ్వగలవు. డాగ్ సంతోషిస్తే ఓనరు సంతోషిస్తాడయ్యా. అప్పుడు నువ్వు కూడా సంతోషిస్తావు. థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దన్నయ్య. ఇది చాలా మంచి ఐడియా. ఇవ్వండి. ఇవ్వు. అరే మిత్రమా, సహోదరా, ఇంకా నీకేమైనా కావాలంటే నన్ను వచ్చి అడుగు. బాయ్ బాయ్. పతులు, నువ్వు నన్ను పిలిచావా? లేదే. పద, మనం వెళ్ళి వ్యాన్ లో కూర్చుందాం. అరే దాదా దాదా నా దగ్గరికి రా. అరే వెళ్ళిపోయిందిలే. హలో డాకీ, ఇలా రా. వాళ్ళు నాకు స్నానం చేయిస్తారా?
అసలు నువ్వేమంటున్నావు? వెళ్ళు వెళ్ళు, జాలీగా ఉండు. అలాగే మిగతా డాగ్స్ కూడా ఈ విషయం చెప్పు. బయట మీ క్లయింట్ వచ్చి వెయిట్ చేస్తున్నారు. Yes. హలో, దీనికి గ్రూమింగ్ చేయమంటారా? చేసుకో. ఓకే సార్, గ్రూమింగ్ స్టార్ట్. వెరీ గుడ్. ఇదిగో పని అయిపోయింది, పూర్తిగా ఫ్రెష్. చూడు, ఇప్పుడు చెప్పండి, ఇది ఎలా ఉంది? చాలా అందంగా ఉంది. ఎందుకు? ఎందుకంటే 2500 రూపాయలు అంటే 2500 రూపీస్ మీరు మాకు ఇవ్వాల్సి ఉంటుంది. 2500 రూపాయల? ఎందుకు అడుగుతున్నారండి? మీ పెట్కి గ్రూమింగ్ చార్జెస్. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఆ డాగి మాది కాదండి. అరే పతులు, ఏదో గడబిడ జరిగింది. సారీ సార్. మరేం పర్వాలేదు, కానీ చాలా అందంగా గ్రూమింగ్ చేశారు. థ్యాంక్ యూ. సరే పద, మనం ఇంకెక్కడికైనా వెళ్దాం. ఏంటి తమ్ముడు, జాలీగా ఉండిందా? జాలీగా ఉంది. అరే నువ్వా? ఈ రోజు చూడడానికి నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇలా రండి, మీకు విషయం చెప్తాను. మీరు కూడా వెళ్ళండి. అక్కడ కొత్తగా డాగ్ గ్రూమింగ్ సెంటర్ ఓపెన్ చేశారు. అక్కడికి వెళ్ళి చక్కగా మేకప్ చేసుకుని రండి. థ్యాంక్ యూ జాన్ అన్నయ్య. రేయ్ పదండి, మనం కూడా మేకవర్ చేసుకుని వచ్చేద్దాం. అరే మోటు, కొంచెం ఎదురుగా చూడు. మోటు పతులు, నేనే దగుడు బాయిని, ఈ ఏరియాకే లీడర్ని నేను. ఇప్పుడు మాకు కూడా గ్రూమింగ్ చెయ్యి. గ్రూమింగ్ అని ఏదో అంటుంటారు కదా, ఏమేమున్నాయో అవన్నీ మాకు చెయ్యి. ఆ చిన్న డాగిని అందంగా మార్చావు కదా, అలాగే మమ్మల్ని కూడా మార్చు. అరే అన్నయ్య, మేము ఈ పని మీ విషయంలో చెయ్యలేము. ఎందుకంటే చిన్న డాగీస్ కి మాత్రమే కటింగ్ చెయ్యగలం, పెద్దవాటికి కటింగ్ చెయ్యలేము. ఏంటి, దగుడు బాయికే చేయలేనని చెప్తున్నావా? ఏంటి ఇంకా అలా చూస్తున్నారు? వీళ్ళు కుదరదంటున్నారు, కుదిరేలా చేస్తామని చెప్పేలా చెయ్యండి. అరే దొరికింది. అరే వదిలేయండి. అరే పరిగెత్తు పన్ను. తప్పించుకొని ఎక్కడికి వెళ్తావు? అరే ఆగు, నేను కూడా వస్తాను. వాళ్ళు ఎక్కడికి వెళతారో నాకు తెలుసు. అరే అది నా కారు. ఏంటి, డాగి కారు నడుపుతోందా? అయ్యో. తప్పించుకుందాం పద. ఎలాగైతేనే తప్పించుకున్నాం పతులు. అరే మోటు చూడు, మొదటి కస్టమర్ వచ్చేసారు. హాయ్ మోటు పతులు, ఎస్ మేడం, చెప్పండి ఏం చెయ్యాలి? ఈ టఫీని గ్రూమింగ్ చేసి ఇవ్వాలి. కస్టమర్. మోటు, మనకి ఇంకో కస్టమర్ కూడా వచ్చేసారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది బాబా? అరే మోటు, అవి డాగులు వచ్చేసాయి. పద, పారిపోదాం. పరిగెత్తు 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 త్వరగా. మీరేం దిగులు పడకండి, ఇవాళ మీకు ఖచ్చితంగా గ్రూమింగ్ జరుగుతుంది. పదండి. అరే అరే పతులు, అవి మనల్ని వెంటాడుతున్నాయి. ఎలాగైనా వాటి దగ్గర నుంచి తప్పించుకోవాలి. కార్ని వ్యాన్ దగ్గరికి తీసుకువెళ్ళు. అరే ఎముక. వెరీ గుడ్. ఒరే దుర్మార్గులారా, అరే వాళ్ళ గ్రూమింగ్ వాళ్ళే కదా, కానీ అడవి వైపు ఎందుకు వెళ్తున్నారు? పద వెళ్ళి చూద్దాం. అరే మోటు, అవి డాగులు వచ్చేసాయి. పద, పారిపోదాం. అరే ఏం చేయమంటావు పతులు? ఆ స్ట్రీట్ డాగ్స్ వల్ల మనకి ఏ పని జరగడం లేదు. నేను వ్యాన్ ని ఇక్కడ ఆపుతాను.
అరే ఏంటి మోటో ఈ అడవిలో ఆపేశావు? అదే ఇక్కడికి ఏ కస్టమర్ వస్తారు కానీ ఏదో బండి వస్తున్న శబ్దం వినపడుతోంది. మన కోసం కస్టమర్లు వస్తున్నారు. అరే అరే ఈ కారులో ఎవరు లేరేంటి? అరే మీరు మా వెంట పట్టు ఆపరా ఏంటి? అరే ఎంత పని చేశావు? ఏంట్రా మన లెక్క సరి చేసుకుందాం. అరే పరిగెత్తు. అరే పరిపద పరిపట్టు. ఉంటే మన పని అయిపోతుంది. పద పరిపో. టైం ప్లీజ్, కాస్త నీళ్లు తాగుతాను. ఇదిగో జగుడు బాయ్, మీరు కూడా తాగండి. మోటో సరైన టైం పరిగెత్త పరిపో. పతులు నేను వస్తున్నాను. త్వరగా పదండి, వాళ్ళు తప్పించుకొని వెళ్తున్నారు. పదండి త్వరగా, వదిలిపెట్టకూడదు. అరే త్వరగా. మాకు గ్రూమింగ్ చేయరా? మేమేంటో ఇప్పుడే చూపిస్తాం. అరే కొంచెం సైలెంట్ గా ఉండండి, మీకు కూడా గ్రూమింగ్ చేస్తాం. అలా చెప్పండి. అద్భుతం. ఇవాళ నా బుర్రని నేను ఉపయోగించి ఈ మోటు పతులకి సరైన గుణపాఠం నేర్పించాడు. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. పూర్తయింది గ్రూమింగ్. అన్నయ్య బయటికి రా. ఇప్పుడు సూపర్ గా ఉన్నాను, చూడ్డానికి చాలా అందంగా ఉన్నాను. మీరు స్ట్రీట్ డాగ్స్ కూడా గ్రూమింగ్ చేస్తున్నారు. నిజానికి ఇది మంచి విషయం అండి. ఇంతకీ మీరెవరు? మేమిద్దరం స్ట్రీట్ డాగ్స్ గురించి వివరణలు సేకరిస్తున్నాం. అందుకని మేము జాగ్రత్తగా వాటిని చూసుకుంటాం. పాపం వీటి జీవితాలు ఎలా ఉంటున్నాయో ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. మా బతుకులు ఎలా ఉంటాయో మాకు బాగా తెలుసు. మీరు ఎలాంటి వాళ్ళో కూడా తెలుసు. ముందుకి నుంచి వెళ్ళు. నోరు మై, వాళ్ళు మన మంచి కోసమే మాట్లాడుతున్నారు. సరిగ్గా చెప్పావు జగుడు అన్నయ్య, మీ మంచి కోసమే మాట్లాడుతున్నారు. అరే ఇవి మాట్లాడే మాటలు మీకు అర్థం అవుతున్నాయా? మా డాక్టర్ జట్కా అన్నయ్య సహాయంతో మేం చెయ్యగలుగుతున్నాం. మేము మీకు ప్రతి ఏడాది 50 లక్షలు ఇస్తాం. ఆ డబ్బుతో వీటిని జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. వీటికి మంచి భోజనం పెట్టాలి. చెప్పండి, మీరు అంగీకరిస్తున్నారా? అంగీకారమే, అంగీకారమే. ఎవరు ఏడుస్తున్నారు? అరే ఇతను మన జాన్ కదా. ఏమైంది జాన్? నేను ఏం చేసినా అది తల కిందలుగా అయిపోతుంది. నా బుర్రలో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ అది చివరికి మోటు పత్తులకి మంచి చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదిగో తీసుకోండి ఇయర్ డివైస్. ఆ డాగిల్కి కోపం వచ్చేలా నేనే చేశాను. నువ్వు మోటు బతుల గురించి తప్పుగా చెప్పి మాకు కోపం వచ్చేలా చేస్తావా? ఏంటి ఇంకా చూస్తున్నారు? వీడిని మనం వదిలిపెట్టకూడదు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.